హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఎక్స్ క్యూబ్ సైన్ 3x డిఎక్స్ ఉంది. ఆ రిజల్ట్ ఇచ్చేశారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ 3x ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ సైన్ 3x ప్లస్ సి. అయితే ఎఫ్జీలో ఒక ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ యూజువల్గా ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటే మనం ఫస్ట్ బై పార్ట్స్ గురించి ఆలోచిస్తాము, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో దీన్ని అయితే ఫార్మల్గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్తో చేయొచ్చు, కానీ ఇక్కడ మనం ఇంకా ఒక షార్ట్ కట్ ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ ఇంటిగ్రల్ని డైరెక్ట్గా రాయబోతున్నాం. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు, ఇలాంటి ప్రొడక్ట్ ఉన్నప్పుడు మనకు గుర్తుకు రావాల్సిన ఫార్ములా ఇది. ఇంటిగ్రల్ యువిడిఎక్స్ ఈక్వల్ టు uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u ట్రిపుల్ డాష్ v4 సో ఆన్ టిల్ టర్మ్స్ బికమ్ 0. అయితే ఇక్కడ డాష్ స్టాండ్స్ ఫర్ డిఫరెన్షియేషన్. డాష్ అంటే డిఫరెన్షియేట్ చేయాలండి. అదే సబ్స్క్రిప్ట్ కింద ఉంటే లైక్ హియర్ ఇంటిగ్రేట్ చేయమని అర్థం. v1 మీన్స్ ఇంటిగ్రేట్ v వన్స్, v2 మీన్స్ ఇంటిగ్రేట్ v ట్వైస్, v3 ఇంటిగ్రేట్ v థ్రైస్, సో ఆన్. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఇప్పుడు ఇచ్చిన ఇంటిగ్రల్ని ఎలా రెడ్యూస్ చేయాలో చూద్దాం. ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ సైన్ 3x డిఎక్స్ ఈక్వల్ టు, అయితే ముందు u vలు సెలెక్ట్ చేసుకోవాలండి. సో యూజువల్గా మనం పాలినామియల్ ఫంక్షన్ని చూస్ చేసుకుంటాం, ఎందుకంటే యూని కనుక మీరు అక్కడ ఫార్ములాలో చూసినట్టయితే యూ ఈజ్ గెటింగ్ డిఫరెన్షియేటెడ్. సో పాలినామియల్ ఫంక్షన్ని యూగా చూస్ చేసుకుంటే కొన్ని టర్మ్స్ తర్వాత ఇమీడియట్గా 0 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూ ఎక్స్ క్యూబ్. సో ఈ ఎక్స్ క్యూబ్ని 3 సార్లు డిఫరెన్షియేట్ చేసిన తర్వాత 4th డెరివేటివ్ నుంచి అది 0 అయిపోతుంది. సో అలా హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్ 0 అయితే అక్కడ ఫార్ములాలో ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ ఒక పాయింట్ దగ్గర టెర్మినేట్ అవుతుంది. అది ఎంత తొందరగా ఆ రైట్ సైడ్ ఉన్న రిజల్ట్ ఎంత తొందరగా టెర్మినేట్ అయితే మన సొల్యూషన్ అంత చిన్నగా ఉంటుంది. సో అందువల్ల యూజువల్గా ఇలాంటి పెయిర్ ఆఫ్ ఫంక్షన్స్లో పాలినామియల్ ఫంక్షన్ని మనం యూ లాగా తీసుకుంటాం, ఇంకా మిగిలిన ఫంక్షన్ని వి తీసుకుంటాం. సో ఇక్కడ ఇప్పుడు ఈ చాయిస్ ఆఫ్ యూ అండ్ వికి ఫార్ములా ఏమవుతుందంటే యూ v1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u ట్రిపుల్ డాష్ v4. అంతేనండి, తర్వాత టర్మ్స్ రాయవసరం లేదు, ఎందుకంటే u 4th డెరివేటివ్, u 5th డెరివేటివ్ అవన్నీ 0లు అవుతాయి. ఎలా అవుతాయో చూద్దాము. సో ఇప్పుడు ముందు నేను అన్ని యూ రాసుకుంటాను, యూ డాష్, యూ డబల్ డాష్, యూ ట్రిపుల్ డాష్ రాసుకుంటాను. తర్వాత సైన్ 3x ఇంటిగ్రల్ చేద్దాం, ఆ తర్వాత సైన్స్ పెట్టి ఇంటిగ్రల్ని ఫైనల్ చేద్దాం. ఓకే, సో యూ ఫస్ట్ టర్మ్లో ఇక్కడ యూ ఉంది, యూ ఈజ్ జస్ట్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ టర్మ్లో యూ డాష్ రావాలి, అంటే ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x². నెక్స్ట్ టర్మ్లో యూ డబల్ డాష్ 3x² ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే 6x. ఫైనల్ టర్మ్లో 4th టర్మ్లో యూ ట్రిపుల్ డాష్ 6xని డిఫరెన్షియేట్ చేస్తే 6. ఇప్పుడు వి టర్మ్స్ v1 అంటే విని ఒకసారి ఇంటిగ్రేట్ చేసి వెయ్యాలి. సో సైన్ 3xని ఇంటిగ్రేట్ చేసేస్తే మైనస్ కాస్ 3x బై 3 కూడా వస్తుంది. అక్కడ కోఫిషియంట్ ఆఫ్ x 3 కదండి, సో ఆ 3 వస్తుంది. నెక్స్ట్ v2 వేయటానికి నెక్స్ట్ టర్మ్లో ఇప్పుడు మనం రాసిన ఫంక్షన్నే ఇంటిగ్రేట్ చేసి వేసుకోవాలి. సో ఇప్పుడు మనం రాసిన మైనస్ కాస్ 3x/3ని ఇంటిగ్రేట్ చేస్తే -1/3 కాన్స్టెంట్ లాగా కాస్ 3x ఇంటిగ్రల్ సైన్ 3x/3. నెక్స్ట్ 6x పక్కన వచ్చేది ఇక్కడ సెకండ్ టర్మ్లో వచ్చిన ఫంక్షన్ యొక్క ఇంటిగ్రల్. సో -1/9 ఉంది అక్కడ. v2లో సైన్ 3x ఇంటిగ్రల్ వేసుకోవాలి, సైన్ 3x ఇంటిగ్రల్ మైనస్ కాస్ 3x/3. లాస్ట్ టర్మ్లో v4 అంటే ఇప్పుడు రాసిన v3ని ఇంకొకసారి ఇంటిగ్రేట్ చేసి వేసుకోవాలి. సో దట్ బికమ్స్ 1/27 కాస్ 3x, అదే మన v3. సో ఇక్కడ 1/27 వేసుకొని కాస్ 3x ఇంటిగ్రల్ రాసుకోవాలి, విచ్ ఈజ్ సైన్ 3x/3. ఇప్పుడు ఆ మధ్యలో కనెక్టింగ్ సైన్స్ పెట్టుకుంటే మన ఇంటిగ్రల్ రెడీ అవుతుందండి. సో ప్లస్ మైనస్ విల్ ఆల్టర్నేట్. సో సెకండ్ టర్మ్ ముందు మైనస్, ఇక్కడ ప్లస్, మళ్ళీ ఇక్కడ మైనస్, ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి అంతేనండి, ఇదే ఇంటిగ్రల్. సో ఇప్పుడు దీన్ని ఇచ్చిన రైట్ హ్యాండ్ సైడ్తో మ్యాచ్ చేస్తే
అక్కడ కాస్ 3x టర్మ్స్ అన్నీ ఒక చోట, సైన్ 3x టర్మ్స్ అన్నీ ఒక చోట వాళ్ళు ఇచ్చినట్టు మనం చూడొచ్చు. సో అందుకని ఇప్పుడు ఈ రిజల్ట్ని రీగ్రూప్ చేసుకొని కాస్ 3x టర్మ్స్ అన్నీ ఒక చోట, సైన్ 3x టర్మ్స్ అన్నీ ఇంకో చోట రాద్దాం. సో ఇక్కడ కాస్ 3x ఫస్ట్ టర్మ్లో థర్డ్ టర్మ్లో ఉంది. సో కాస్ 3x ఇంటూ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫస్ట్ టర్మ్ నుంచి కోఫిషియంట్, ఇంకా థర్డ్ టర్మ్ నుంచి కోఫిషియంట్ ఇక్కడ ఒక 3 క్యాన్సిల్ చేస్తే 3 2s అవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 2x బై 9 అంతేనండి. కాస్ 3x టర్మ్స్ ప్లస్ సైన్ 3x టర్మ్స్ అన్నీ ఒక చోట గ్రూప్ చేస్తే ఇక్కడ ఒక 3 క్యాన్సిల్ చేయొచ్చు సెకండ్ టర్మ్లో, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ బై 3 మిగులుతుంది. అండ్ ఫోర్త్ టర్మ్లో కూడా సైన్ ఉందండి. సో అక్కడి నుంచి వచ్చే కోఫిషియంట్ ఇక్కడ ఒక 3ని క్యాన్సిల్ చేస్తే 3 2s. సో మైనస్ 2/27 ప్లస్ సి. సో ఇదేనండి. ఇప్పుడు ఈ వచ్చిన రిజల్ట్ని, వచ్చిన ఇంటిగ్రల్ని ఇచ్చిన రిజల్ట్తో పోలిస్తే, అక్కడ ఇచ్చిన రైట్ హ్యాండ్ సైడ్తో పోలిస్తే దిస్ ఈజ్ అవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంకా ఇదేమో జీ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. సో ఫైనల్గా ఏమడుగుతున్నారంటే 27 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్. సో 27 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం, మైనస్ కోఫిషియంట్ ఆఫ్ కాస్ 3xని ప్లస్ 2x బై 9 ప్లస్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్. సో 27ని ముందుకు తీసుకొచ్చి ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై 3 మైనస్ 2/27. సో 27 ఇప్పుడు లోపలికి మల్టిప్లై చేస్తే ఇక్కడ 3 9s, సో మైనస్ 9x క్యూబ్ ప్లస్ ఇక్కడ 9 3s, 3 ఇంటూ 2, ఈ సెకండ్ టర్మ్ 6x అవుతుంది, ప్లస్ థర్డ్ టర్మ్ ఇక్కడ నుంచి వచ్చేది 3 9s, సో 9x క్యూబ్ వస్తుంది మళ్ళీ ఇక్కడ, అండ్ లాస్ట్ టర్మ్ మైనస్ 27 క్యాన్సిల్ అయ్యి మైనస్ 2x మిగిలి ఉంటుంది. సో 9x క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, 6x మైనస్ 2x 4x. సో 4x ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ 4x అవ్వాలి. అయితే ఈ క్వశ్చన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఇచ్చారండి 2025లో కూడా. సో అక్కడ కూడా ఆ ప్లేలిస్ట్లో కూడా ఉంది. సో 4 5 ఐ థింక్ దిస్ ఈజ్ ఇన్ షిఫ్ట్ 1, 4th May షిఫ్ట్ 1 క్వశ్చన్ నెంబర్ 72. యాక్చువల్గా సేమ్ మోడలే కాదు, సేమ్ క్వశ్చన్, బట్ అక్కడ వేరే అడిగారు, వేరే ఎక్స్ప్రెషన్ అడిగారు. ఇక్కడ 27 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్, అక్కడ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ జీ ఆఫ్ 1, సంథింగ్ లైక్ దట్ దే ఆస్క్డ్. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ క్వశ్చన్. అయితే ఈ ఇంటిగ్రేషన్ చాప్టర్ మీద ఫుల్ పీవైక్యూస్ ప్లేలిస్ట్ అయితే ఈ పైన టాప్లో అటాచ్ చేయబడి ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.